దివ్యమాత సంరక్షణను మనలను కరుణించి దివ్యమాత సంరక్షణను మనలను కరుణించి తన రూపముగా మరచిన దేవుని స్తుతించడం స్తోత్రించడం ప్రభు దీవెనలు పొందగా స్తుతించడం స్తోత్రించడం ప్రభు దీవెనలు చలో పాల్గొనగా వేగమిరారండి చలో పాల్గొనగా వేగమిరారండి పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సామాన్య కాలంలో 7వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనకు గొప్ప సందేశం ఇస్తున్నారు. ముఖ్యంగా మనం మన మిత్రుల శత్రువుల మన గిట్టని వారి ఎలా మనం ప్రవర్తించాలి అన్న విషయాలను ప్రభు మనకి తెలియజేస్తున్నారు. కేవలం మనం ఇష్టపడే వారిని మాత్రమే కాదు, మనకు ద్రోహం చేసిన వారిని కూడా ఆదరించాలి, వారికి దేవుని యొక్క ప్రేమను పంచాలని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నారు. క్రైస్తవులుగా, కథోలిక్ బిడ్డలుగా ఇది మన కర్తవ్యం, మన బాధ్యత, అందరినీ సమంగా చూడటం. కానీ ఈ విషయంలో చాలాసార్లు మనం దాదాపు 100% ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే దాన్ని కొంచెం కష్టం దీన్ని పాటించడం. కానీ మరి క్రైస్తవులుగా, క్రీస్తు ప్రభుని అనుసరించే వారిగా దీన్ని పాటించాలని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నారు. పరులు నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావో అది పరులకు చేయమని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా పరులు అంటే ఇతరులు మనకు మంచి చేయాలని, మన గురించి మంచి మాట్లాడాలని, ఎప్పుడు కూడా మనతో మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఆ విధంగా మరి ఉండటానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుని అందుకు కావాల్సిన వరాలతో మనం దీవించమని చెప్పేసి ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనటానికి మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితంలో చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమ
అర్పించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేము నీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలోను ఆధ్యాత్మిక విషయముల పైననే మననము చేయుచు, మా మాటలలోను చేతలందును నీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చినట్టు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించ మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నేడు ప్రభువు నిన్ను నా చేతికి అప్పగించెను, అయినను ప్రభువు అభిషక్తునిపై నేను చెయ్యి చేసుకొనలేదు. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనము, 7వ వచనం నుండి 9వ వచనం వరకు, మరియు 12, 13 వచనములు, 22, 23 వచనములు. మొదటి పఠనము. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనము, 7 నుంచి 9 వచనాలు, 12, 13 మరియు 22, 23. సౌలు ఇజ్రాయేలు నుండి 3,000 మంది యోధులను పోగు చేసుకుని సీపు ఎడారిలో తిరుగాడుచుండిన దావీదును పట్టుకొనుటకై బయలుదేరెను. దావీదు అబీషాయి రేచీకటిలో శిబిరమున వద్దకు వచ్చిరి. సౌలు పాళెమున పరుండి నిద్రించుచుండెను. అతని ఈటె తలవైపున నేలలో దిగవేయబడి ఉండెను. అబ్నేరు సైనికులు చుట్టూ పరుండి నిద్రించుచుండిరి. అబీషాయి దావీదుతో, నేడు ప్రభువు శత్రువును నీ చేతికి అప్పగించెను. ఇతనిని ఈ ఈటతో ఒక్క పోటున నేలకు గురిచెదను, ఇక రెండవ పోటు అక్కరలేదు అనెను. కానీ దావీదు అతనితో, సౌలును చంపవలదు, ప్రభువు అభిషక్తుని మీద చెయ్యి చేసుకున్నచో పాపము చుట్టుకొనదా, యావే తోడు. అంతటా దావీదు సౌలు తలదాపున ఉన్న ఈటెను జలపాత్రను గైకొనగా ఇరువురు గ్రామము నుండి వెడలిపోయిరి. ఆ రాత్రి శిబిరమున ఏమి జరిగినదో ఎవడునో చూడలేదు, ఎవడునో గుర్తుపట్టలేదు, ఎవడునో మేల్కొనలేదు. గ్రామమంతయు మైమరచి నిద్రించుచుండెను. యావే వారికి అందరకు గాఢ నిద్ర పట్టినట్టు చేసెను. అంతటా దావీదు గుడారము దాటి ఆవలి వైపు వెడలిపోయి శిబిరమునకు దూరమున ఒక కొండపైకెక్కి నిలిచెను. దావీదు అతనితో, ప్రభువు ఈట ఇదిగో, నీ సేవకుడు ఇచ్చటికి వచ్చి దీనిని కొనిపోవచ్చును. యావే ఎవరెవరి నీతికి విశ్వసనీయతకు తగినట్లుగా వారిని సత్కరించుచుండెను. నేడు ప్రభువు నిన్ను నా చేతికి అప్పగించెను, అయినను ప్రభువు అభిషక్తునిపై నేను చెయ్యి చేసుకొనలేదు. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువు కరుణామయుడు, కరుణామయుడు, ప్రేమనిధి, ప్రేమనిధి. నా ఆత్మమ ప్రభువును స్తుతింపము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమ ప్రభువును స్తుతింపము. అతని ఉపకారములను వేనిని మరువకము. అందరూ. ప్రభువు ప్రభువు కరుణామయుడు, కరుణామయుడు, ప్రేమనిధి. ప్రేమనిధి. ఆయన నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, ప్రేమ వనరుల నుండి కిరీటమును నీకు వసగును. అందరూ.
ప్రభువు ప్రభువు కరుణామయుడు కరుణామయుడు ప్రేమనిధి. ప్రేమనిధి. ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు దీర్ఘశాంతుడు ప్రేమనిధి. మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు. అందరూ ప్రభువు ప్రభువు కరుణామయుడు కరుణామయుడు దయానిధి. దయానిధి. ప్రభువు పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభువు తన పట్ల భయభక్తులు కల వారి మీద జాలి చూపును. అందరూ ప్రభువు ప్రభువు కరుణామయుడు కరుణామయుడు ప్రేమనిధి. ప్రేమనిధి. భువి నుండి పుట్టిన వానిని పోలి ఉండిన మనము దివి నుండి వచ్చిన వానిని పోలికను పొందగలము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 45వ వచనం నుంచి 49వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 45వ వచనం నుంచి 49వ వచనం వరకు. ఏలైనా మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టించబడాను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. కానీ చివరి ఆదాము ప్రాణప్రదాతయగు ఆత్మ. మొదట వచ్చినది ఆధ్యాత్మికమైనది కాదు, మొదట భౌతికము, తదుపరి ఆధ్యాత్మికము. మొదటి ఆదాము భువి అందలి మట్టితో చేయబడెను, రెండో ఆదాము దివి నుండి వచ్చాను. భువికి సంబంధించిన వారు భువి నుండి చేయబడిన వానిని పోలియుందురు, దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వానిని పోలియుందురు. భువి నుండి పుట్టిన వానిని పోలినయుండిన మనము దివి నుండి వచ్చిన వాని పోలికను పొందగలము. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆరో అధ్యాయము 27వ వచనం నుంచి 38వ వచనం వరకు.
ఆ కాలమున యేసు తన శిష్యులతో ఇట్లా నేను కానీ మీతో నేను చెప్పనిది ఏమనా, మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారి కొరకై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి రెండవ చెంపను కూడా చూపుము. నీ పై బట్టను ఎత్తుకొని పోవానిని నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవానికి తిరిగి అడగవలదు. ఇతరులు మీకెట్లు చేయవలని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు. మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి? పాపుల సైతము అట్లు చేయటలేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారం చేసిన యెడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపుల సైతము అట్లు చేయటలేదా? తిరిగి ఇయ్యగల వారికి రుణమిచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులను పాపులకు అట్లు ఇచ్చుటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు. అప్పు ఇచ్చి తిరిగి పొందవలని ఆశపడకుడు, అప్పుడు మీ గొప్ప బహుమానం లభించును. మీరు సర్వోన్నతుడకు దేవుని బిడ్డలగుదురు. ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకును మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరం కలవారయుండు. పరులను గుర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గుర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడదురు. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. కుదించి అది మీ పొర్లిపోవు నిండు కొలమానంతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోని మీకును కొలవబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా, ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా తండ్రి దేవునికి దత్తపుత్రులం, దత్తపుత్రికలం. అంటే జ్ఞానస్నానం అనే దివ్య సంస్కారం ద్వారా మనమందరం కూడా దేవుని బిడ్డలుగా మారుతూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా మారిన వారు ఎలా జీవించాలో, ఎలా అందరినీ సమంగా చూడాలో, ఎలా అందరినీ మరి ఆదరించాలో ఈనాడు వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు దీన్ని పాటించి దీన్ని చేసి చేయమని మనకు చెబుతూ ఉన్నాడు. ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకును మేలు చేయును. ఇది దేవుడు చేసే కార్యం. కృతజ్ఞత లేని వారికి దుష్టులకు కూడా ఆయన మేలు చేస్తున్నాడు. కాబట్టి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా వారిని మీరు అలా జీవించాలని చెప్పేసి ఈనాటి వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మొదటి పాఠం చాలా చాలా బలమైన సందేశం అనిపిస్తూ ఉంది. ఒకవేళ మీరు ఆలోచించండి, మీకు హాని తలపెట్టే వారిని దేవుడు మీకు అప్పగించాడు అనుకో, ఏం చేస్తారు మీరు? ఆలోచించండి. ఇక్కడ దావీదు మహారాజు ఏం చేశాడు, మనం ఏం చేస్తాం? మనం గమనించినట్లయితే ఈనాటి మొదటి పాఠంలో మనం దావీదు మహారాజు ఏ విధంగా దేవుని మనసెరిగి ప్రవర్తించాడో, తండ్రి దేవుని ఆలోచనలు ఏ విధంగా అనుసరించి ఆచరించాడో మనం చదువుకున్నాం. సౌలు మహారాజుని దేవుడు మొట్టమొదట ఇజ్రాయేల్ రాజుగా ఎన్నుకున్నాడు. ప్రజల కోరిక మేర అందమైన వాడు, ఆజానుబాహుడు, 6 అడుగులు ఎత్తైన వాడిని సౌలు మహారాజుని దేవుడు ఎన్నుకున్నాడు. సామూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించాడు. సౌలు మొట్టమొదట బాగానే ఉన్నాడు. దేవుని అభిష్ట ప్రకారం ఆయన
మరి ఒక రాజుగా ప్రజలను పరిపాలించాడు. కానీ తర్వాత రాను రాను అతడు దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ దేవుని ఆజ్ఞలు పాటించుకోకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ మరి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, పాపం మీద పాపం అట్లా చేస్తూ దేవునికి దూరం అయిపోయాడు. మరి ఆ సందర్భంలో దేవుడు సౌలు రాజుని తిరస్కరించాడు. నిన్ను నేను ఎన్నుకున్నాను నా ప్రజలకు అండగా ఉండటానికి, నా ప్రజలను న్యాయబద్ధంగా పరిపాలించడానికి, వారికి సహాయపడటానికి, వారిని చూసుకోవటానికి నేను ఎన్నుకున్నాను. కానీ నువ్వు చేస్తున్నది ఏమిటి అని చెప్పేసి దేవుడు ముఖ్యంగా అవిధేయత చూపినప్పుడు దేవుడు ఒక మాట చెబితే సౌలు ఒక మాట ఓపెన్ చేశాడు. మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి మరో అబద్ధం ఆడాడు. సో ఆ విధంగా సౌలు మహారాజుని దేవుడు తిరస్కరించాడు. తిరస్కరించి అతని స్థానంలో అయోగ్యుడైన, లేకపోతే అసలు ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి దావీదు రాజుని దేవుడు ఎన్నుకున్నాడు. సామ్యూయేలు ప్రవక్త అభిషేకించాడు కూడా. మనకు తెలుసు, దాన్ని ఇంకో రోజు దాన్ని ధ్యానం చేద్దాం. ఏ విధంగా సామ్యూయేలు ప్రవక్త ఎత్తుక్కుంటూ వెళ్ళి దావీదు రాజుని పిలిపించి అతన్ని అభిషేకించాడు. ఇక్కడ మనం గమనించే ఒక విషయం గమనించాలి. దావీదు మహారాజుకు తెలుసు దేవుడు తన్ను ఎన్నుకున్నాడని, అభిషేకించాడని సామ్యూయేలు ప్రవక్త ద్వారా. వెంటనే తాను పొందిన అధికారంతో సౌలు మహారాజుని అంతం చేసి ఆ రాజ్యాన్ని తన సొంతం చేసుకోవచ్చు. కానీ ఆ విధంగా చేశాడా దావీదు మహారాజు? ఆ విధంగా చేయలేదు. సముచిత సమయానికై ఆయన వేచి ఉన్నాడే తప్ప దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, తర్వాత నువ్వు పనికిరావు, నువ్వు తప్పుకో అని చెప్పేసి సౌలు మహారాజుతో గొడవ పడలేదు. లేకపోతే ఆయనను అంతమొందించి ఆ సింహాసనాన్ని దక్కించుకోవాలని చెప్పేసి దావీదు మహారాజు ప్రయత్నం చేయలేదు. సముచిత సమయానికై ఆయనే వేచి ఉన్నాడు. ఇంకా తర్వాత మరి సౌలు మహారాజు సైన్యంలో చేరి యుద్ధం కూడా చేశాడు. సౌలు మహారాజు తరఫున యుద్ధం కూడా చేశాడు దావీదు మహారాజు, ఏది ఎన్నికైన తర్వాత కూడా. ఆ విధంగా అంటే ఆయన దేవుడు అవకాశం ఇచ్చాడు, దాన్ని ఎప్పుడు అందిపించుకోవాలని చెప్పి ఎదురు చూశాడే తప్ప దాన్ని గ్రాప్ చేసుకోలేదు. లేకపోతే వెంటనే ఇదిగో నేనే రాజుని ఆయన ప్రకటించుకోలేదు. కానీ సేవలు చేస్తున్నాడు. రాజు సైన్యంలో సౌలు రాజుకి ఆయన సేవలు చేస్తున్నాడు. తర్వాత ఇక జరిగింది ఏంటి? ఆ నోట ఇట. అదే కాకుండా యుద్ధం చేయించిన తర్వాత మరి దావీదు మహారాజు గొలియాతుని చంపాడు. సో అందరు కూడా తిరిగి వస్తున్నారు. వచ్చినప్పుడు ఇక అందరు కూడా పాటలు పాడి వారికి ఆహ్వానం పలుకుతున్నారు. ఆ సందర్భంలో మరి ఏం జరిగింది? దావీదు మహారాజుని ఎక్కువ పొగడటం, సౌలు రాజును తక్కువ చేయటం, ఇవన్నీ గమనించిన సౌలు మరి దావీదుని అప్పటికే తెలిసింది, ఇంకా తన స్థానంలో అతన్ని ఆ విధంగా గనక నేను మిన్నకుంటే, నేను గనక మరి దావీదును ఏం అపకారం చేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా అదిగో నా స్థానభ్రంశం కలుగుతుంది, నా వారసులకు ఈ రాజ్యం దక్కదు అని చెప్పేసి తలంచి ఏం నిర్ణయం తీసుకున్నాడు? తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏంటది? దావీదుని అంతమొందించాలి, చంపేయాలి. ఎలా అంతమొందించడం? చంపేయాలి. చూడండి, ఒకసారి ఆ ద్వేషం, అసూయ, నేను ఒకసారి చెప్పాను, నేను పోయిన వారంలో చెప్పాను, కోపం తగ్గిపోతుంది. కోపం మంచిదే, మనం కూడా కోపం చేసే ప్రభు కూడా కోపడ్డాడు. కానీ కోపాన్ని ద్వేషంగా, అసూయగా మార్చుకుంటే పరిణామాలు ఎటువంటి అంటే చంపేంత వరకు. ఉదాహరణకి ఆబేలు, కయీను ఎందుకు ఆబేలుని చంపాడు? ద్వేషంతో, కోపంతో కాదు. అదేవిధంగా ఒకవేళ కనుక సౌలు రాజు ఊరికే కోపపడితే మనక సరే ఆ కోపం తగ్గిపోయేది. కానీ కోపాన్ని ద్వేషంగా, అసూయగా మార్చుకుని దావీదుని అంతమొందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. చాలా ప్రయత్నాలు చేశాడు. అలాంటి సందర్భాన్ని ఈరోజు మనం ఒకటి చదువుతున్నాం. సో మరి సౌలు రాజు కుమారుడు దావీదుకి మంచి స్నేహితుడు. సో సౌలు రాజు చేసే ఈ కపట ప్లాన్లన్నీ కూడా ఇదిగో ముందుగానే తెలియజేస్తాడు. ఇదిగో నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు కనుక నువ్వు దూరంగా పారిపోమన్నాడు. ఆ విధంగా దావీదు పారిపోయాడు, కొండ ప్రాంతాలకు పారిపోయాడు, సౌలు రాజు కనపడకుండా. అయినా సరే ఊరుకోకుండా సౌలు రాజు 3000 మంది సైన్యాన్ని తీసుకుని ఒక్కడిని చంపడానికి వెళ్ళాడు. మంచి చేసిన వాడిని, మంచి చేసి ఇజ్రాయేల్ ప్రజలకు అండగా ఉండి గొలియాతును చంపిన దావీదుని చంపడానికి సౌలు రాజు 3000 మంది సైనికులను తీసుకుని ఎత్తుకుంటూ వెళ్ళాడు.
వెతికి వేసారి ఇక రాత్రిపూట నిద్రపోవాలని విశ్రాంతి తీసుకోవటానికి గుడారాలు ఏర్పాటు చేసుకుని సో అందరు కూడా విశ్రమించారు మనం విన్న వాక్యంలో. సో సౌలు రాజు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మళ్ళీ మరుసటి రోజు వేట ప్రారంభించాలి దావీదుని చంపటానికి అని చెప్పేసి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి సందర్భంలో ఇలాంటి సమయంలో దేవుడు దావీదుకి మొత్తాన్ని కూడా అప్పచెప్పాడు. వారందరూ కూడా గాఢంగా నిద్రపోయేటట్టు చేశాడు. సో దావీదు తన సహచరుడితో కలిసి అక్కడికి వెళ్ళాడు. అందరు నిద్రపోతున్నారు. కాపలా కాయవలసిన వాళ్ళు కూడా 3000 మంది సైనికులు అంటే రాజు నిద్రపోతూ ఉంటే వాళ్ళు నిద్రపోకూడదు, రాజుకి కాపలా కాయాలి. కానీ అక్కడ ఎందుకు జరగలేదు? దేవుడు అలాంటి అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని దావీదుకి ఇచ్చాడు. శత్రువుని తన చేతికి అప్పచెప్పాడు. ఎవరైతే తను చంపాలనుకుంటున్నారో అతనిని తన చేతికి అప్పచెప్పాడు. ఇలాంటి సందర్భం వస్తే నువ్వేం చేస్తావు? లేకపోతే మనం ఏం చేస్తాం? అందరం ప్రశ్నించుకుందాం. మనల్ని హింసించే వారిని, మన శత్రువులను, లేదా మనకు అపకారం తలపెట్టే వారిని దేవుడు మన చేతికి అప్పచెప్తే మనం ఏం చేస్తాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. అరే, మా అవకాశం దొరికింది, ఇక దీన్ని వదలకూడదు. ఇది మన వైఖరి. కానీ దావీదు మహారాజు ఆ విధంగా ఆలోచించలేదు. దేవుని యొక్క మనస్తత్వాన్ని గుర్తించిన దావీదు మహారాజు ఆ విధంగా ఆలోచించలేదు. అందుకే మనం విన్నాం, దేవుని యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న దావీదు సౌలుని చంపటానికి ఇష్టపడలేదు. స్వయాన తనను నన్ను చంపడానికి వెతుక్కుంటూ వచ్చిన సౌలుని చంపడానికి దావీదు ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుని చేత ఎన్నిక చేయబడి అభిషేకం పొందినవాడు. సౌలు దేవుని చేత ఎన్నిక చేయబడి మొట్టమొదటి రాజుగా ఇజ్రాయేల్ ప్రజలకి అభిషేకం పొందినవాడు. సో అందుకని లేదు ఆ పని చేయకూడదు. తన సహచరుడు అన్నాడు, రాజా, మంచి అవకాశం, దీన్ని వదులుకోవద్దు, మీరు ఆజ్ఞనివ్వండి. ఒక్క వేటుతో, రెండో వేటు కూడా నాకు అవసరం లేదు, ఒక్క వేటుతో సౌలుని కుదేస్తానన్నాడు. ఇంకా రెండో వేటు కూడా అవసరం లేదు నాకు, ఒక్క వేటు చాలు, మీరు ఆజ్ఞనివ్వండి, మీ మాట కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. అప్పుడు దావీదు పలికిన మాటలు చూడండి. వద్దు, ఆ విధంగా చేయొద్దు, మనం చేయకూడదు కూడా. ఎందుకంటే ఇతడు దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని అభిషేకం పొందినవాడు. ఇక్కడ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, గురువులు అభిషేకం పొందుతారు. వాళ్ళు ఎలాంటి వారైనా సరే వారికి హాని తలపెట్టాలనుకున్నప్పుడు ఇదిగో ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. దావీదు పలికిన మాటలు గుర్తుపెట్టుకోండి. ఎన్నిక చేయబడిన వారి మీదకి ఎవరు కూడా మాట అంటాం కానీ లేకపోతే చేయటానికి కూడా అవకాశం ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన వైఖరి ఎలా ఉంటుంది? ఎలాంటి పరిస్థితి మనం అందిపుచ్చుకుంటే, మన చేతికి ఎలాంటి అవకాశం దొరికితే మనం ఏం చేస్తాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం వాక్య వెలుగులో. సో దావీదు వారించాడు, వద్దు, మనం ఆ పని చేయకూడదు. కానీ ఆయన బాకును తర్వాత ఆయన తలపాకను తీసుకుని వెళ్ళిపోదాం. వాళ్ళు అక్కడికి వచ్చారు, గుడారాలకు వచ్చారు, ఇవన్నీ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఎవరికి కూడా తెలియదు. అంటే ఎవరికి కూడా తెలియదు అంటే ఏంటి? ఎట్లా? అరే 3000 మంది సైన్యం ఉన్నారు, రాజు అక్కడ ఉన్నాడు. రాజు ఉంటే చూడు, ఉదాహరణకి మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వెళ్ళి బస చేస్తున్నప్పుడు ఆ రాత్రికి ఎవరు కూడా నిద్రపోరు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఆయన కాపలా గాయాలి కాబట్టి. కానీ అలాంటి పరిస్థితిని దేవుడు దావీదుకి అనుకూలంగా మార్చాడు. అక్కడికి వెళ్ళటానికి, ఆ బాక్స్ తీసుకోవడానికి, ఆ పరిస్థితి తీసుకోవడానికి, లేకపోతే ఆయన తలపాక తీసుకోవటానికి ఆయన తీసుకుని మామూలుగానే వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా పొద్దున్నే పిలుస్తాడు లేచిన తర్వాత, రాజా చూడండి ఏమంటాడు, ప్రభు అంటున్నాడు, తన శత్రువుని తనను చంపడానికి వచ్చిన తన శత్రువుని ఏమని పిలిచాడు? ప్రభు, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను, నా కోసమే కదా నువ్వు వెతుకుతూ వచ్చావు నన్ను చంపడానికి, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను, ఇదిగో నేను రాత్రి నీ దగ్గరకు వచ్చానని చెప్పడానికి, దేవుడు నిన్ను నాకు అప్పచెప్పాడని చెప్పడానికి ఇదిగో నిదర్శనం.
కానీ నేను నీకు హాని తలపెట్టలేదు, నీకు హాని తలపెట్టలేదు. ఎందుకంటే నీవు దేవుని అభిషిక్తుడివి, దేవుని చేత అభిషేకం పొందిన వాడివి, నీకు నేను హాని తలపెట్టలేదు. ఇక్కడ అదే కాకుండా సహోదర ప్రేమను ప్రదర్శించాడు దావీదు మహారాజు. తర్వాత తప్పులు చేశాడు, అది వేరు, చాలా తప్పులు చేశాడు. తప్పులు చేసిన దానికంటే మిన్నగా దావీదు మహారాజు పశ్చాత్తపడ్డాడు. అందుకే హస్ బికమ్ బిలౌడ్. దావీదు అంటే అర్థం ఏంటంటే బిలౌడ్, బిలౌడ్ ఆఫ్ గాడ్. మన క్రైస్తవ ప్రతి పేరుకి కూడా ఒక అర్థం ఉంటుంది. సో దావీదు, డేవిడ్ అనే మాటకు అర్థం ఏంటంటే ద బిలౌడ్ ఆఫ్ ద లార్డ్, దేవునికి అత్యంత ప్రీతిపాత్రుడు, ప్రేమించే వ్యక్తి, దేవుడు ప్రేమించే వ్యక్తి. సో అలాంటి దావీదు తాను శత్రువు తన చేతికి అప్పచెప్పడినా సరే హాని చేయడానికి ఇష్టపడలేదు. తర్వాత ఆయనను క్షేమంగా భద్రంగా కాచి కాపాడు. ఒకవేళ ఒక్క మాట కనుక తాను చెబితే తన సహచరుడు తనతో ఉన్నవాడు అతన్ని చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దావీదు మహారాజు ఆ విధంగా చేయలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన వైఖరి ఎలా ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో? ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం ఎదుర్కొనే సమస్యలు. మనం ఏమనపోయినా సరే మన గురించి చెడుగా మాట్లాడతారు. మనం ఎలాంటి అపకారం చేయనప్పటికీ మనకు అపకారం తలపెడుతూ ఉంటారు. బయట వాళ్ళు కాదు, ఒకసారి మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులే. ఇలాంటి పరిస్థితులలో మనం ఎలాంటి వైఖరిని ప్రవర్తిస్తున్నాం? దేవుని యొక్క మనసును గుర్తెరిగి మనం జీవిస్తున్నామా? దావీదులాగా దేవుని యొక్క మనస్తత్వాన్ని గుర్తించి నేను ఇక్కడ ప్రదర్శించాలని ద్వేషం, అసూయ కాదు, ప్రేమతత్వాన్ని నేను ప్రదర్శించాలి, ప్రేమతత్వంతో నేను జీవించాలి, నేను ప్రేమను అందించాలి, ప్రేమను పంచాలని చెప్పేసి ఎంతమంది మనలో జీవిస్తూ ఉన్నాం? ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి ఈనాడు మరి దేవుని యొక్క వాక్యం మొదటి పాఠం ద్వారా మనకు సందేశం ఇస్తూ ఉంది. ఆ విధంగా జీవించమని చెప్పేసి సౌలును చంపడానికి దావీదు నిరాకరించాడు. సాక్షాత్తు దేవదేవుడే ఎన్నుకొని అభిషేకించిన ఇజ్రాయేల్ రాజుకు అపకారం తలపెట్టడం తగదని చెప్పేసి దావీదు మహారాజు భావించాడు. తర్వాత దేవుడు తను కల్పించిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదు. దేవుని దివ్యనామం చేసే అభిషేకం గల పవిత్రతను దావీదు మరవలేదు. సౌలు పొందిన అభిషేకాన్ని, అతడికి దేవుడు ప్రసాదించిన రాజ్యాధికారాన్ని మరి దావీదు గౌరవించాడు కాబట్టి అతనికి హాని తలపెట్టుకోకుండా అతనిని విడిచిపెట్టేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత మళ్ళీ సౌలు రాజు ఏడుస్తాడు, నా కొడుక, నా నాయన అంటాడు, మై సన్ అంటాడు. విన్న తర్వాత మళ్ళీ యథావిదే. ఆ ఒక్క క్షణమే దావీదు పలికిన తర్వాత సౌలు రాజు ఏడుస్తాడు, ఎక్కి వికెట్ నువ్వేనా మాట్లాడేది? నిన్ను దేవుడు నాకు అప్పచెప్తే నన్ను విడిచిపెట్టేసావా అని నిన్న ఏడుస్తాడు, నా కొడుకని పిలుస్తాడు. కానీ మళ్ళీ యథామామూలు జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన వైఖరి ఎలా ఉంటుంది ఇలాంటి సందర్భంలో? దేవుని యొక్క ప్రేమను మనం సాటి చెప్పగలుగుతున్నామా? దేవుని యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. అన్ని విషయాల్లో కూడా మనం ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుడు ఇక్కడ ఉంటే, నా స్థానంలో దేవుడు ఉంటే ఏం చేస్తాడు? దావీదు మహారాజు చేసింది అదే. ఈ సందర్భంలో దేవుడే కనుక ఈ పరిస్థితుల్లో నా స్థానంలో దేవుడు ఉంటే ఏం చేస్తాడో దావీదు మహారాజు అదే చేశాడు. మరి సౌలు మహారాజుని క్షమించి వదిలిపెట్టేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇంకా రెండో పాఠం మనం దాదాపు కొన్ని వారాలుగా రెండో పాఠం పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ నుంచి చదువుకున్నాం. ఒకే ఒక అంశం, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఈ విషయాన్ని గమనించినట్లయితే ఈ సత్యాన్ని మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజంగా ఉత్థానమయ్యారు, చనిపోయారు అన్న విషయాన్ని పదే ఈ లేఖల ద్వారా ముఖ్యంగా మనం కదా కొన్ని వారాలుగా చదువుతున్నాం. రెండో పాఠం ద్వారా పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఆది మానవుడు ఆదాముకు నూతనాదం క్రీస్తు ప్రభు గల మధ్య గల వ్యత్యాసం ఎలాంటిదో చెప్తూ ఉన్నాడు ఈ ప్రకటనలో. అలాగే లోకంలోని మానవుల మీద ఆదాం ప్రభావం ఏ విధంగా పనిచేస్తుందో నూతన ఆదాం యేసుక్రీస్తు ప్రభావం ప్రభు శిష్యుల జీవితాలు ఏ విధంగా మార్చబడిందో వివరిస్తున్నాడు. అంతేకాకుండా దేవుడు చేసిన వాగ్దానాలు సైతం ముఖ్యంగా మనం ఆదాము వారసులు కావటం వల్లనే మానవులు దేవుని ధిక్కరించడానికి సాహసిస్తారు. ఆయన ఆజ్ఞలను మీరి పాపానికి వడగడతారు, దేవుడు చేసిన వాగ్దానాలను సైతం కేతారు చేస్తారు. ఈ దైవ ధిక్కారం గల గుణాలంటికి ఆదాము వారసత్వమే మూల కారణం అని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఇక్కడ
ఆదాముని యేసుక్రీస్తు ప్రభుని మన పక్క పక్కన పెడుతూ ఆదాము మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎలా ఉంది అని తెలియజేస్తూ క్రీస్తు ప్రభు అనుచరులుగా మారిన క్రీస్తు ప్రభు యొక్క శిష్యుల మనస్తత్వం ఎలా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఆదామేమో దైవధికారం చేశాడు, దేవుని అవిధేయించాడు, దేవుని మాట కాదన్నాడు. కానీ క్రీస్తు ప్రభు వారసులు ఏ విధంగా ఉండాలంటే క్రీస్తు ప్రభు మనస్తత్వం కలిగి మరి దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి. దేవుడు ఏ విధంగా జీవించాలని కోరుతున్నాడో మరి ఆ విధంగా జీవించాలని చెప్పేసి పౌలు గారు క్రీస్తు ప్రభు అనుచరులు అందరూ కూడా తెలియజేశారు. మన మాటలు చెప్పాలంటే యేసు క్రీస్తు పేరట జ్ఞాన స్నానం పొందిన క్రైస్తవ విశ్వాసులందరూ ప్రభువులో అంతర్భాగాలుగా మారతారు. ఆయన దివ్య జీవం పంచుకుంటారు. క్రైస్తవ విశ్వాసం ప్రధానంగా ఆధ్యాత్మిక జీవులు, వారి ఆధ్యాత్మిక జీవితానికి మూలం నూతన ఆదాము అంటే యేసుక్రీస్తు ప్రభు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మనం జీవించే జీవిత విధానం, మనం పవిత్రంగా జీవించినప్పుడు, క్రైస్తవ విలువల ప్రకారం జీవించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలు బద్దులుగా జీవించినప్పుడు నిజమైన క్రైస్తవ వారసులం క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వాన్ని మనం పుణికిపుచ్చుకొని జీవిస్తున్నామని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తూ ఆ విధంగా జీవించాలని చెప్తున్నాడు. ఆదాములాగా కాకుండా నూతనాదమైన క్రీస్తు ప్రభులాగా, క్రీస్తు ప్రభు మనస్తత్వాన్ని కలిగి శత్రువును కూడా క్షమించుతూ ప్రేమను పంచుతూ అన్ని సమయాల్లో కూడా ఆ విధంగా జీవించాలని చెప్పేసి మరి పౌలు గారు ఈ 2వ లేఖ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ పట్టణం ద్వారా ముఖ్యంగా పునీత పౌలు మనకు తెలియ విషయం, క్రైస్తవ విశ్వాసులైన మనం యేసుక్రీస్తు ప్రతిరూపాలుగా మారవలసిన అవసరాన్ని, ప్రభువుకు యోగ్యమైన ప్రతినిధులుగా జీవించవలసిన ఆవశ్యకతను పునీత పౌలు గారు ఈ 2వ పాఠం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి క్రీస్తు ప్రభు అనుచరులుగా జ్ఞానస్నానం పొంది క్రీస్తు ప్రభు మరి ఆయన యొక్క శరీరంలో భాగాలుగా మారిన మనం ఎలా జీవిస్తున్నాం? క్రైస్తవ విశ్వాసులైన మనం కూడా క్రీస్తు ప్రభుకు మాదిరి తండ్రి దేవునితో వ్యక్తిగత అనుబంధం ఏర్పాటు చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ప్రార్థన చేశాడు? ప్రతి రాత్రి కూడా ఆయన ప్రతి రాత్రి కూడా ప్రార్థన చేశాడు. పగలంతా కూడా పరిచర్యతో నిమగ్నమై ఉండి ప్రజలకు బోధించి ప్రజల వ్యాధి బాధలు పోగొట్టిన క్రీస్తు ప్రభు రాత్రంతా ఒంటరిగా ప్రార్థనలో గడిపాడు. ఎందుకు? దేవునితో వ్యక్తిగత అనుబంధం ఏర్పాటు చేసుకోవటానికి, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవటానికి, మరుసటి రోజు నేనేం చేయాలి, నా యొక్క పని ఏంటి, దేవుడు ఏం చేయమని కోరుకుంటున్నాడు తెలుసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనను గలిపాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా కథోలిక బిడ్డలుగా మనం కూడా తండ్రి దేవునితో వ్యక్తిగత అనుబంధం ఏర్పాటు చేసుకోవాలంటే మనం ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో గడిపినప్పుడు మాత్రమే దేవునితో మనకు అలాంటి అనుబంధం ఏర్పడుతుందని చెప్పేసి పునీత పౌలు గారు తన అనుభవాన్ని మనకు తెలియజేస్తూ ఆనాడు కొరింథీయులకు తెలియజేశాడు, ఈనాడు మనందరికి తెలియజేస్తూ ఆ విధంగా జీవించమని చెప్పేసి తండ్రి దేవునికి విధేయులుగా జీవిస్తూ ఆయన సంకల్పాన్ని నెరవేర్చడం ఒకటే మార్గం అని చెప్పి తెలియజేస్తూ అప్పుడే మనం క్రీస్తు ప్రభుకి ప్రతిరూపాలుగా మార్పు చెందగలుగుతాం. లోకాంతం నాడు దేవుడు మనల్ని మృతుల్లో నుండి లేవనెత్తుతాడు. క్రీస్తు ప్రభుని మాదిరి మనము దివ్య శరీరాలను పొందగలుగుతాం, మహిమాన్వితులను కాగలుగుతాం, తండ్రి దేవుని సహవాసంలో నిత్యానంద భాగ్యాన్ని పొందుతామని చెప్పేసి ఈనాటి 2వ పాఠం ద్వారా పునీత పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. పౌలు గారు చెప్పే ఆ మాటలకు మనం ఎంత విలువిస్తున్నాం, ఆ మాటల ప్రకారం మనకు జీవిత విధానాన్ని మార్చుకోగలుగుతున్నామా? మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలన్నీ కూడా ఇదిగో పౌలు గారు మనకు ఉపదేశించిన దీని ప్రకారం మనం జరుగుతున్నాయో లేదో ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి ఈనాటి 2వ పాఠం మనకు తెలియజేస్తుంది. ఈనాడు సువార్త పాఠం మనం లోక సువార్త 6వ అధ్యాయం చదువుకున్నా. కొంచెం ఇవన్నీ పాటించడం, ఆచరించడం కష్టమే. ముఖ్యంగా ప్రభు చెప్పే ఈ మాటలు అన్నీ కూడా మనం ఆచరించాలంటే కొంచెం కష్టమే, కానీ అసాధ్యం కాదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఇవన్నీ కూడా దేవునిగా కాకుండా ఒక మానవుడిగా ఇవన్నీ కూడా ఆచరించొచ్చనే ఆ దివ్య సందేశాన్ని తన జీవితం ద్వారా, తన మాటల ద్వారా కాదు, తన జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు బోధించాడు. శత్రువులను ప్రేమించమని ప్రభు చెబుతున్నారు ఈరోజు వాక్యంలో. ఆయన శిలువ మీద ఉండి శత్రువుల కోసం ప్రార్థన చేశాడు, శత్రువుల కోసం పోరాడాడు. ఆయన ఎవరైతే తనను హింసించి తనను శిలువ గంటకొట్టారో, అనేక అవమానాలకు పాలు చేశారో వారందరి కోసం యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు. ప్రభు వీరు చేస్తున్న వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఎవరు చేస్తారండి అది?
ఎవరు చేయగలుగుతారు అట్లా? ఒక యేసుక్రీస్తు ప్రభువే. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా ఉన్న మీరు కూడా మీ శత్రువులను ప్రేమింపుడు, మేము ద్వేషించే వారికి మేలు చేయడని అనేది కేవలం ఒక ఉపదేశం మాత్రమే కాదు. అది యేసు ప్రభు తన శిష్యులకు, తన నమ్మిన అడుగుజాడల్లో నడిచే జనాలందరికీ ఇచ్చే ఆదేశం, ఆజ్ఞ. క్రీస్తు ప్రభు ఇక్కడ సలహా ఇవ్వటం లేదు, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము ద్వేషించే వారికి మేలు చేయుడు అని కేవలం ఒక ఉపదేశంగా ఆయన చెప్పటం లేదు, ఒక ఆజ్ఞగా ఇస్తున్నాడు. ఒక ఆజ్ఞగా, ఒక ఆదేశంగా యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. మీరు నన్ను అనుసరించాలంటే ఇవి ఖచ్చితంగా పాటించాలి. అంతకుముందేమో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వేరే విధంగా బోధించేవాడు, వేరే విధంగా. ఆనాటి యూదా మత బోధకులు మోషే తమకు ఇచ్చిన అధికారంతో, పూర్వ నిబంధన గ్రంథం ద్వారా తమకు లభించిన అధికారంతో ధార్మిక ప్రబోధాలు చేస్తుండేవాళ్ళు. కానీ ఇక్కడ యేసు ప్రభు అందుకు భిన్నంగా ఇక్కడ తన సొంత అధికారంతో, స్వీయాధికారంతో ప్రజలకు సత్యోపదేశం చేస్తున్నాడు. ఈయన ఆజ్ఞ ఇస్తున్నాడు, తర్వాత ఆదేశిస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిసారి దేవుని తండ్రి అని పిలుస్తున్నాడు. మీ తండ్రి వలె మీరును కనికరం గలవారై ఉండండి. మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభు దేవుని తండ్రి అని పిలుస్తున్నాడు. ఆయన తండ్రి, మన తండ్రి. యేసుక్రీస్తు ప్రభు అనుచరులుగా మారిన మనందరి తండ్రి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం ఈ సువార్త పాఠాన్ని గమనించినట్లయితే మనం కొన్ని బలమైన అంశాలు మనకు ఉంది. మొదటి భాగంలో యేసు ప్రభు తన శిష్యులకు తమ ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా మెలగాలో తెలియజేస్తున్నాడు. తన శిష్యులకి ఇరుగు పొరుగు వారితో ఎలా మెలగాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఎలాంటి నైతిక నియమాలను పాటించాలో సూచనప్రాయంగా తన శిష్యులకు తెలియజేస్తున్నారు. ఇక రెండో భాగంలో యేసు ప్రభు శత్రువుల పట్ల, పాపుల పట్ల తన శిష్యులైన క్రైస్తవుల విశ్వాసులు ఏ విధంగా వ్యవహరించాలో వివరిస్తున్నాడు. మొట్టమొదటేమో తన శిష్యులకి తెలియజేశాడు ఇరుగు పొరుగు ఎలా ఉండాలో. రెండవదిగా యేసు ప్రభు శత్రువుల పట్ల, పాపుల పట్ల ఎలా ప్రవర్తించాలో, అదేవిధంగా దుష్టుల పట్ల, కృతజ్ఞత లేని వారి పట్ల తండ్రి దేవుడు ఏ విధంగా కనికరం చూపుతారో క్రైస్తవ విశ్వాసులు కూడా ఆ విధంగా శత్రువుల పట్ల చూపాలని చెప్పేసి రెండో భాగంలో తెలియజేస్తున్నారు. ఇక మూడో భాగం గమనించినట్లయితే యేసు ప్రభు తన శిష్యులను, ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులను తమ శత్రువుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగానే తండ్రి దేవుడు వారి పట్ల వ్యవహరిస్తారని తెలియజేస్తున్నాడు. మీరు ఎలా ప్రవర్తిస్తారో దేవుడు కూడా అలాగే ప్రవర్తిస్తాడు. మీ శత్రువులను మీరు క్షమించినప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీ శత్రువులను ద్వేషించినప్పుడు దేవుడు ద్వేషించడు. కానీ మరో విధంగా మనం నష్టపోతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ముఖ్యంగా ఏ విధంగా మనం ఈ యొక్క వాక్యాలను స్వీకరించగలుగుతున్నాం. ముఖ్యంగా మనం ఈ విషయంలో కొంచెం మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అనేక మార్లు మనం ఈ విషయాలను పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే మనకు ఇష్టమైనది మాత్రమే చేయటానికి, పాటించడానికి ప్రయత్నం చేస్తాం తప్ప దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతుందో, ఎలా చేయమని చెబుతుందో, ఎలా జీవించాలని చెప్పేసి మనకి ఇష్టం లేకపోతే కనుక దాని గురించి పట్టించుకోం. కానీ ఈనాడు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దుష్టులను, మేలు చేయనటువంటి వాళ్ళకి, కృతజ్ఞత లేనటువంటి వారిని కూడా వారికి నేను మేలు చేస్తున్నాను. అందువలన మీరు క్రైస్తవులుగా, కథోలిక విశ్వాసాలుగా నన్ను అనుసరించే వారిగా మీరు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ విషయంలో మనం కొంచెం బలహీనులమే, అందరం బలహీనులమే. ఈ పాటించడానికి ప్రయత్నం చేసినప్పటికీ పర్వాలేదులే, నాకు అంత ద్రోహం చేస్తుంటే నేనెందుకు మంచి చేయాలా, నా గురించి చెడుగా మాట్లాడుతుంటే నేనెందుకు మాట్లాడకూడదు, నాకు అపకారం చేస్తూ తలపెడుతుంటే నేనెందుకు అపకారం చేయకూడదు. ఇలాంటి మనస్తత్వంతో మన ఆలోచనలు ఉండి సతమతమైపోయి ఒకసారి వీటికే మొగ్గు చూపుతూ ఉన్నాం. దేవుడు చెప్పిన మాట కాదని చెప్పేసి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అలాంటి వారికి దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు, మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు కొలవబడుతుంది. సో అంటే దేవుని యొక్క ప్రేమకు, క్షమాపణకు మనం లోనవ్వాలంటే మన మీద ఆధారపడి ఉంది. మనమేమో అందరిని ద్వేషిస్తూ దేవుడు నన్ను క్షమించాలని కోరుకుంటాం. అందరి గురించి చెడుగా మాట్లాడుతూ అందరూ మన గురించి మంచిగా మాట్లాడాలని కోరుకుంటాం. అందరికి అపకారం చేస్తూ మన గురించి అందరూ కూడా మనకు మంచి చేయాలి, మేలు చేయాలని కోరుకుంటాం.
ఇది మానవ వైఖరి, దానిలో మనం తప్పుపట్టడానికి వీల్లేదు. కానీ వీటిని అధిగమించి క్రైస్తవులుగా, క్రైస్తవ బిడ్డలుగా మనలో ఉన్న ఒక్కొక్క ఈ యొక్క కోణాన్ని ఒక్కొక్కటి పెరికివేసి, ఒక్కొక్క బలహీనతను పెరికివేసి, ద్వేష, అసూయ ఇవన్నీ కూడా, తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి పెరికివేసి దేవునికి పరిపూర్ణ బిడ్డలుగా జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఆత్మ పరిశీలన చేసుకుందాం. పరులకు మీరు ఏం చేయాలని కోరుకుంటారో అవి కూడా మీరు పరులకు చేయండి. రెండు వాక్యాలు తీసుకెళ్దాం మన హృదయంలో ఈరోజు. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు కూడా కొలబడుతుంది. ఇంకా రెండవది, పరులు మీకు ఏం చేయాలని కోరుకుంటారో అది మీరు పరులకు చేయండి. మనం ఎవరం కూడా పరులు మనకు అపకారం చేయాలను, మనం ద్వేషించాలను, మనం హింసించాలని కోరుకోము. సో అందుకు నువ్వేం చేయాలా? సేమ్ ట్రీట్మెంట్. నువ్వు ఏ కొలతో కొలుస్తావో ఆ కొలతతోనే నీకు కొలవబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుల, ఆత్మ పరిశీలన చేసుకుందాం. కొంచెం కష్టమే ఈరోజు సువార్తను పాటించడానికి ప్రయత్నం చేయడం, కానీ ఇష్టంతో మనం స్వీకరించాం కాబట్టి, ఇష్టంతో యేసు ప్రభుని అనుసరులుగా మారాం కాబట్టి, ఇష్టంతో యేసు ప్రభు యొక్క అడుగుజాడలో, ఆయన యొక్క చూపిన మార్గంలో యేసు ప్రభు మార్గం, సత్యం, జీవం అని చెప్పేసి నమ్మాం కాబట్టి ఆయన చెప్పిన మాటలను మనం పాటించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు చూడండి, శత్రువును సైతం కూడా మనం మిత్రులుగా మార్చుకోగలుగుతాం. మనం గనక దీన్ని పాటిస్తే ఎవరినైతే మనం శత్రువుని భావిస్తున్నామో వారిని కూడా స్నేహితులుగా, మిత్రులుగా మనం మార్చుకోగలుగుతాం. అది నా మీద, నీ మీద, మనందరి మీద ఆధారపడి ఉంది. ఆత్మ పరిశీలన చేసుకుని అందుకు కావలసిన వరాలతో దీవించమని మనం ప్రార్థన చేసుకుందాం. ఒక ఊళ్ళో కుర్రవాడు ఉండేవాడు, చాలా కోపిష్టి. ఏమంటాం చూడు, ముక్కు మీద కోపం అంటాం చూడు. ఆ కోపంతో అందరిని తిట్టడం, తర్వాత అందరికీ దూరం అయిపోవటం, అందరినీ కూడా దూరం చేసుకుంటున్నాడు. ఇది చూసి తండ్రి తట్టుకోలేకపోయాడు. ఏంటి నా కొడుకు ఎలా తయారవుతున్నాడు, నేను మంచిగా పెంచాలని. తండ్రి మంచి అంటే మంచి విలువలతో ఉన్నవాడు. సో నేను ఏ విధంగా విలువలతో జీవిస్తున్నానో నా కొడుకు కూడా ఆ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. అదే కదా తల్లిదండ్రులు కోరుకునేది ఏంటి? తమ బిడ్డలు కూడా తమలాగా మంచివారుగా జీవించాలని కోరుకుంటాం. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలు విలువలు మానేసి దాన్ని జీవించాలని కోరుకోరు. సో ఈ తండ్రి కూడా దాని గురించి కొంచెం మదన పడుతూ ఉన్నాడు. అరే వీడు చూస్తుంటే అందరితో గొడవ పెడుతున్నాడు, ప్రతిరోజు తాగాదే, ఎంతమందితో నేను వచ్చి మాట్లాడాలా అని చెప్పేసి ఉంటే, సో ఒకరోజు పిలిచాడు. ఒకరోజు కొడుకుని పిలిచి, నాయన నువ్వు చాలా చాలా పొరపాట్లు చేస్తున్నావు, నీ మూలాన మన కుటుంబం కూడా మరి సంఘానికి దూరం అయిపోతూ ఉంది, అందువలన నువ్వు ఒక పని చేయమన్నాడు. చెప్పు నాన్న అన్నాడు. ఏం చేయమంటావు చెప్పన్నాడు. ఏం చెప్పన్నాడు? నీకు కోపం వచ్చిన ప్రతిసారి, ఎవరినైనా తిట్టిన ప్రతిసారి, ఇదిగో మన గోడ ఉంది కదా ఇక్కడ, ఆ గోడకు ఒక మేకు కొట్టమన్నాడు. నీ కోపం వచ్చిన ప్రతిసారి, లేకపోతే నువ్వు ఎవరిని తిట్టిన ప్రతిసారి కూడా ఇదిగో ఈ గోడకు ఒక మేకు కొట్టమన్నాడు. సరే ఇది చాలా తేలికే, ఇదేముందని అనుకున్నాడు. అట్లా కొట్టడం మొదలుపెట్టాడు. వారం రోజులకి గోడ నిండా మేకులే. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఎవరినో తిడతా చేస్తూ ఉంటాడు కాబట్టి, సో గోడ నిండా మేకులే. అప్పుడు ఇక ఇంకో మేకులు కొట్టడానికి అవకాశం లేదు, అంటే గోడ నిండా మేకులు కొట్టేసేసాడు. అప్పుడు వచ్చేసేసి తనే చూసుకున్నాడు ఒకసారి. అతడే వచ్చేసి ఆ గోడ మీద చూస్తే ఆ గోడ నిండా మేకులే. అప్పుడు అనుకున్నాడు, ఏంటి నేను ఎంతమందిని తిట్టానా, ఎంతమందిని కొట్టానా, ఇంతమందితో నేను తగులాడానని చెప్పేసి అనుకుని తనలో తనలే కొంచెం మనస్సు కలిసివేసింది. బాధపడటం మొదలుపెట్టాడు. ఏంటి నేను చేస్తున్నది? మా నాన్న ఒకటి చెప్తున్నాడు, నేను ఒకటి చేస్తున్నాను, ఇంతమందిన నేను హింసించింది, ఇంతమందిని బాధ పెట్టానని చెప్పి తలంచి అప్పుడు తండ్రితో చెప్పాడు, నాన్న నువ్వు చెప్పింది నిజమే, నేను చాలా చాలా దేవునికి లేక నీకు వ్యతిరేకంగా నేను తప్పులు చేస్తున్నాను. నేను చూస్తుంటే ఆ గోడ నిండా మేకులే. సో నేను ఎంతమందిని కష్టపెట్టాను, ఎంతమందిని బాధ పెట్టాను నాకు అర్థమవుతుంది. సో నేను మారాలనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చేయమని చెప్పి తండ్రిని అడిగాడు. అప్పుడు తండ్రి అన్నాడు, సరే మంచిది నాయన, చాలా సంతోషం, నేను చూస్తుంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది, ఇప్పుడైనా నువ్వు తెలుసుకున్నావు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసుకున్నావు అని చెప్పేసేసి అప్పుడు ఏం చేశాడంటే ఆయన, మరి ఏం చేయమంటావంటే ఈసారి నువ్వు ఏదైనా మంచి పని చేసినప్పుడు ఒక్కొక్క మేకను తీసేయమన్నాడు.
ముందేమో తప్పు చేసినప్పుడు గోడకు మేకలు కొట్టమన్నాడు, ఇప్పుడేమో మంచి కార్యం చేసి మంచిగా మాట్లాడినప్పుడు లేకపోతే వేరే వారిని ఆదరించినప్పుడు ప్రతిసారి నువ్వు చేసిన మంచి కార్యం అప్పుడు ఒక్కొక్క మేకను తీసివేయమన్నావు. సో ఆ విధంగా నిజంగానే మంచి జీవితం జీవించాడు, మొదలుపెట్టాడు. సో మేకలన్నీ కూడా తీసివేశాడు. తర్వాత అప్పుడు అన్నాడు, నాన్న చూడు గోడ చాలా చండాలంగా ఉంది, ఇదివరకని చాలా శుభ్రంగా ఉండేది, ఇప్పుడు మేకలు కొట్టి తీసేసిన తర్వాత చాలా చండాలంగా చూడు ఎంత ఎట్లా కనపడుతుందని చెప్పాడు. అప్పుడు కూర్చోబెట్టి తండ్రి చెప్పాడు, నాయన మనము వేరే వారి మనసు కష్టపెట్టినప్పుడు వారి హృదయం కూడా ఈ విధంగా గాయాల పాలవుతుంది, గుర్తుపెట్టుకో. వేరే వారిని తిట్టినప్పుడు, వేరే వారిని అనవసరంగా మాట్లాడినప్పుడు, వేరే వారికి అన్యాయం చేసినప్పుడు వారి హృదయం కూడా ఈ విధంగా చిల్లుబడిపోతుంది. ఈ గోడను సరిచేయచ్చు. మనం డబ్బులు ఖర్చు పెడితే నువ్వు మేకలు కొట్టి తీసిన ఈ గోడను సరిచేసి మంచిగా మళ్ళీ ప్లాస్టరింగ్ చేసేసి చక్కగా రంగు వేయవచ్చు. కానీ హృదయానికి తాగే గాయాలు అంత తొందరగా మానవు నాయన. అందువలన ఎవరు మనసు కూడా ఎప్పుడు కూడా కష్టపెట్టొద్దు చెప్పాలి. యేసుప్రభు కూడా కరెక్ట్ చేశాడు. యేసుప్రభు కూడా చాలా మందిని వారు చేసిన పొరపాట్లు ఎత్తి చూపించాడు, వారిని కరెక్ట్ చేయడానికి దేవుని యొక్క మార్గంలో పెట్టలేదు. కానీ ప్రతిదీ కూడా ప్రేమతో చేశాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు ఏం చేసినా సరే, దండించినా సరే దానిలో ప్రేమ ఉంది. కఠినంగా ప్రవర్తించినా సరే దానిలో ప్రేమ ఉంది. ఎందుకు? మనుషులను సరైన మార్గంలో పెట్టడానికి యేసుప్రభు చేశాడే తప్ప వారి నుంచి దూరం అవటానికో, వారిని దేవుని నుంచి దూరం చేయడానికో, లేదా లోకం నుంచి దూరం చేయడానికి యేసుప్రభు ఎప్పుడు కూడా చేయలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదైనా సరే, దండనైనా ఏదైనా సరే మనము ప్రేమను జోడించి చేసినప్పుడు, ప్రేమతో చేసినప్పుడు యేసుప్రభు మనస్తత్వాన్ని మనం పుట్టిపుచ్చుకొని జీవించిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా జీవించమని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. యేసుప్రభు ఎందుకు ఇలా శత్రువులను ప్రేమించమన్నారు, ద్వేషించే వారికి మేలు చేయమన్నారు, శపించే వారిని ఆశీర్వదించమన్నారు, బాధించే వారికై ప్రార్థించమన్నారు? ఎందుకంటే ఇలా చేస్తేనే శత్రువులు మిత్రువులుగా మారతారు, ద్వేషించేవారు ప్రేమించడం నేర్చుకుంటారు, శపించేవారు దీవించటం అలవాటు చేసుకుంటారు, బాధించేవారు బంధువులై ఆదుకుంటారు. ఇది చివరి సందేశం, గుర్తుపెట్టుకోండి. మనం ఈ విధంగా యేసు ప్రభు మాటలను చేస్తే శత్రువులు మిత్రులుగా మారతారు, ద్వేషించేవారు ప్రేమించడం నేర్చుకుంటారు, శపించేవారు దీవించడం అలవాటు చేసుకుంటారు, బాధించేవారు బంధువులై ఆదుకుంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు కావలసిన వరాలతో మనం దీవించమని చెప్పేసి ఈ దివ్య బలి పూజలు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడి మనకి విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమయ కన్యమరి నుండి పుట్టెను. పోషకులలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకముకి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కదలిక సభను పునీతుల సంబంధ ప్రవేశంను విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరమే కుతాలను విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యం ద్వారా దేవుడు మనకు బలమైన సందేశం ఇస్తూ మనం అందరినీ సమంగా చూడాలని చెప్పేసి, శత్రువులను మిత్రులను కూడా ఒకే విధంగా చూడాలని చెప్పేసి ప్రభువు కోరుకుంటున్నారు. అందుకు కావలసిన వరాలతో మనం దీవించమని చెప్పేసి విశ్వాసాల ప్రార్థన ద్వారా మనం దేవుని వేడుకుందాం. సత్యశ్రీ సభ కోసం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా పరిశుద్ధ పాప గారి కోసం ప్రార్థన చేద్దాం. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో మరి చికిత్స పొందుతూ ఉన్నారు.
పరిస్థితి కొంచెం మరి ప్రమాదకరంగా ఉంది. అయినప్పటికీ ఈరోజు వార్త కొంచెం ఆరోగ్యం మెరుగుపడిందని విన్నాం. మనందరం కూడా ప్రార్థన చేద్దాం, దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, ఇంకా తిరుసభ నడిపించే విషయంలో దేవుని యొక్క తోడ్పాటు ఆయనకు ఉండాలని చెప్పేసి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్యశ్రేలను, ఉపదేశాలను దీవించి వారి యొక్క పరిచర్యను ఫలవంతం చేయమని. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రపంచం కోసం, మన దేశం కోసం, ప్రపంచ నాయకుల కోసం, దేశ నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. వీరందరూ కూడా శాంతి కోసం మరి పాటుపడుతూ ప్రజల యోగక్షేమాలించి ప్రజల కోసం సేవ చేసే దృక్పథాన్ని వారు పొందే విధంగా ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈరోజు అనేక మంది గ్రూప్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మన విచారణలో కూడా చాలా మంది రాస్తూ ఉన్నారు. వీరందరినీ కూడా దేవునికి అర్పిద్దాం. ఈరోజు వారు రాసే ఎగ్జామ్ మంచిగా రాసి మంచి ఫలితం సాధించి వారికి బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసుకునే విధంగా దేవుడు వారికి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి బుద్ధిని ఇవ్వాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. బాధపడే వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి సంపూర్ణ ప్రసాదించాలని, మరి ముఖ్యంగా మన కుటుంబాల్లో అనారోగ్యంతో బాధపడే వారికి దేవుడు స్వస్థతనివ్వాలని చెప్పేసి ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇంకా స్టూడెంట్స్ చాలా మంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. మార్చి 1వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్రారంభమవుతాయి. మార్చి 17వ తారీఖు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఏ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, రాస్తున్నారో వారిని దేవుడు దీవించి మంచి వారికి భవిష్యత్తును జ్ఞానం ఇవ్వాలని చెప్పి ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. చనిపోయిన ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా దిక్కులేని ఆత్మల కోసం, మరి ముఖ్యంగా మన కుటుంబాల్లో చనిపోయిన ఆత్మలకు దేవుడిని విశ్రాంతి ప్రసాదించాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మనకి సొంత అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ మనవాదుడైన క్రీస్తు ద్వారా మీకు అర్పిస్తున్నాం తండ్రి.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమంట ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మనల హెచ్చుల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయత్నముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుతున్నాము. నీ వైభవమునకు పూజ్యభావంతో మేము అర్పించినవి మాకు రక్షణదాయకంగా మారినట్టు కరుణింపని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మశక్తిని వెలుగుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రకృతిపై పత్రితిరునామే. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. తండ్రి అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా,
పావన పిత, నీవు నిఖముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలను బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణము స్మరించుచు అతడు మరల వేయించిన ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొని పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె మహావిరక్త భర్తకుని జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును ఏర్పరిచే నీ శ్రీ సభను నీ సేవకుడకు మా ప్రాంత జగద్గురువును
మా జోసఫ్ రాజర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదిరి నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకంలో విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అతట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండు మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహములను పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తలతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రభుని విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
దేవా అంజలలో కైకొను మా దేవా క్రీస్తు రాజా విరాజా క్రీస్తుని రక్తమా నా తృప్తిగా అన్నట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కన్నట్లు చేయండి. ఓ మంచి చేస్తువా నా ప్రార్థనను ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదును గాక. పరిపూర్ణ ఫలము గల జపము మహామధురముతో నిండిన మంచి చేస్తువా దాసురాలను నేను దేవరి వారి సముఖంలో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచి ఉన్నారు, నా ఎముకలను ఎంచి ఉన్నారు అని దేవరి వారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరి వారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగును విచారించి
తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలనని నా మంచి యేసువా దేవుని వారిని నా ఆత్మిక మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమ రహస్యముల ద్వారా నీ రక్షణ ఫలములను సవిచూచినట్లు కరుణిమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివితీర అనిపించు భాగ్యం మాకు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. పరిశుద్ధ బాబు గారు తలంపులు నెరవేరినట్లు, మన బిషప్ తండ్రి గారు తలంపులు నెరవేరినట్లు, అలాగే మన విచారణకులకు మంచి ఆరోగ్యం దయచేయాలని పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో ఉండి మమ్ము రక్షింపుము. దేవవారు ప్రసాదము చేత నిండు మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మల ఇందుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగును గాక. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత జోసెప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని
వారా మా కొరకు ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ వారా మా కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా మా కొరకు ప్రార్థించండి. సకల కావలి సన్మనస్కులారా మాకు కావలిగా ఉండండి. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.